గుడ్ ఈవినింగ్. రాష్ట్ర వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 6 గంటల వరకు క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. సాయంత్రం 5 గంటల వరకు 61.16% పోలింగ్ నమోదైంది. అటు సమస్యాత్మక ప్రాంతాల్లో 4 గంటలకే పోలింగ్ ముగిసింది. మొత్తం 17 లోక్సభ స్థానాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి కూడా ఓటింగ్ ముగిసింది. పోలింగ్ ముగియడంతో ఎన్నికల సిబ్బంది ఈవీఎంలను భారీ భద్రత మధ్య స్ట్రాంగ్ రూమ్లకు తరలిస్తున్నారు. ఇక జూన్ 4న దేశ వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇక ఇవాళ జరిగిన పోలింగ్ కు సంబంధించి సికింద్రాబాద్ గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ మనకు అందిస్తారు. మహేష్, ఎట్లా జరిగింది పోలింగ్? పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. దీంతోపాటు అటు కంటోన్మెంట్కి సంబంధించిన అసెంబ్లీ స్థానానికి సంబంధించిన ఎన్నికల ప్రక్రియ కూడా ప్రశాంతంగా ముగిస్తుందని చెప్పాలి. దాదాపు మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 61.16% పోలింగ్గా నమోదైంది. ఇది 5 గంటల వరకు మాత్రమే. 6 గంటల వరకు కూడా పోలింగ్ క్యూ లైన్లో ఉన్నంత వారికి ఓటు వేసేందుకు అనుమతిస్తామని ఈసీ చెప్పింది. దాదాపు 6 గంటల లోపు లైన్లో ఉన్నవారు ఇంకా 1300 నుంచి 1400 కేంద్రాల్లో కూడా ఆ పోలింగ్ నడుస్తుందని కూడా ఇప్పటికే ఎన్నికల అధికారులు చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా చూసినట్లయితే అటు దాదాపు ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు అయితే ముగిసి ప్రస్తుతం మనమున్న సికింద్రాబాద్ పార్లమెంటు బంజారాహిల్స్ కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు, వాళ్ళు ఎన్నికల సిబ్బంది ఈవీఎంలను సీల్ చేసి అటు కేంద్రాలకు తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటు సికింద్రాబాద్ సంబంధించి ఇటు బంజారాహిల్స్లో జరిగిన ఈ ఈవీఎంలను కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఆ స్టేడియంలోకి తరలించినారు. భారీ భద్రతా నడుమ కూడా పోలీసు భద్రతా నడుమ ఈవీఎంలను అటు అబ్జర్వర్లు కావచ్చు, ఎన్నికల ఏజెంట్లు, రాజకీయ పార్టీలకు సంబంధించిన ఏజెంట్లు కావచ్చు, ఇతర అధికారుల నడుమ పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి తనిఖీ చేసి వాటిని సీల్ చేసి ఇప్పటికీ తరలిస్తున్న దృశ్యాలు అయితే మనం విజువల్స్లో చూస్తున్నాము. భారీ భద్రతా నడుమ వీటిని ఈవీఎంలను అయితే ప్రత్యేకంగా బస్సుల ద్వారా తరలిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అటు 61.16% పోలింగ్ నమోదైంది. ఇక హైదరాబాద్లో వచ్చేసి ఈ 5 గంటల వరకు మాత్రము 39.17%గా నమోదైందని చెప్పాలి. దీంతోపాటు సికింద్రాబాద్ వచ్చేసి 42.48%గా నమోదైందని చెప్పాలి. ఎందుకంటే 2019లో అటు సికింద్రాబాద్ 46.5%గా నమోదైంది. ఇక మరో గంట కూడా తర్వాత పోలింగ్ ప్రక్రియ నడుస్తుంది కాబట్టి దాదాపు మిడ్ నైట్ వరకు కూడా పూర్తి ఫలితాలు పూర్తి శాతము వచ్చే అవకాశం ఉందని అటు ఎన్నికల అధికారులు అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూడవచ్చు ప్రస్తుతం మనం సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఇటు బంజారాహిల్స్ హైదరాబాద్ నియోజకవర్గం వస్తుంది. ఇక్కడ ఎన్నికల ప్రక్రియ అయితే ఇక్కడ దాదాపు 6 పోలింగ్ బూతులు ఉన్నాయి. ఇక్కడ ఈ బూతులకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియ అయితే ముగిసింది. ఈవీఎంలను మాత్రము ఆ స్ట్రాంగ్ రూమ్లకు తరలిస్తున్న విజువల్స్ని అయితే మనం చూడొచ్చు. మొత్తంగా చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల అధికారులు అయితే పకడ్బందీ చర్యలు అయితే చేపట్టారని చెప్పాలి. అటు ఎన్నికల నేపథ్యంలో అటు రాజకీయ పార్టీలు కావచ్చు, ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహించాయి. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు కూడా వారు అవగాహన కల్పించారు. దీంతోపాటు ఎలక్షన్ కమిషన్ కూడా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. అవగాహన కార్యక్రమాలు చేపట్టి ఎన్నికల పోలింగ్ కేంద్రాలకు వచ్చేందుకు కూడా ప్రత్యేకంగా చర్యలు చేపట్టిందని చెప్పాలి. అయితే హైదరాబాద్లో మాత్రము ఈసారి అత్యల్పంగా పోలింగ్ శాతం అయితే నమోదని చెప్పాలి. మరొక గంట టైంలో అటు సాయంత్రం 7 తర్వాతనే కానీ లేకపోతే మిడ్ నైట్ కానీ పూర్తి స్థాయిలో వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి దాదాపు కొంత మేర పర్సంటేజ్ అయితే పెరిగే పరిస్థితి కనిపిస్తుంది. గత 2019లో జరిగిన ఎలక్షన్లో అటు 62% నమోదు కాగా ఈసారి ఇప్పుడు ప్రజెంట్ 5 గంటల వరకు మాత్రం 61.16%గా నమోదైన ఇది పోలింగ్ సంబంధించి మరి కొంత పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా ఎన్నికల అధికారులు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు మిడ్ నైట్ కానీ రేపు మార్నింగ్ వరకు కూడా ఈ ఫలితాలు అనేది వస్తాయని పూర్తి శాతము వెలువరించే అవకాశం అయితే కనిపిస్తోంది. మొత్తంగా చూసినట్టయితే 13 సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ ముగిసింది. మిగతా ప్రాంతాల్లో మాత్రం 6 గంటల వరకు ముగిసింది. కొన్ని ప్రాంతాల్లో 6 గంటల వరకు ముగిసింది. ఇక 13 నుంచి 1400 కేంద్రాల్లో మాత్రం పోలింగ్ కొనసాగుతున్నట్టు కూడా ఎన్నికల అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ మొత్తంగా చూసినట్టయితే ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎన్నికలు నిర్వహించినట్లు ఈసీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్.